తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు రానున్నాయా? రేపు మాపో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నారా? అనర్హత వేటు కారణంగా రాజీనామాకు సిద్ధమయ్యారా? ఇప్పటికే తమ అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు సాగిస్తున్నారా? ఈ నేపథ్యంలో అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు తమ అనుచరులతో సమావేశమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఇటు స్పీకర్ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా 4 వారాల గడువు విధించింది. అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? భవిత, పార్టీ ఫిరాయింపుల అంశంలో ఇటు స్పీకర్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే కోర్టు కూడా 4 వారాల గడువు విధించింది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి భవిత? ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ నోటీస్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు. అయితే మరొకసారి సుప్రీంకోర్టు కేవలం వారం రోజుల్లాగా వెంటనే రోజువారీ విచారణ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి నిన్న స్పీకర్ కార్యాలయం నుంచి ఇటు వీళ్ళిద్దరికి కూడా మరొకసారి నోటీసు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వెంటనే ఏదో ఒక రిప్లై ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం కోరినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దానం నాగేందర్ పలుమార్లు అంటే సీనియర్లతో కావచ్చు, తన సహచరులతో కావచ్చు చర్చించేటువంటి నేపథ్యం ఉంది. నిన్న ఉట్టిన అంటే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు రావడం, అప్పటికప్పుడు దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా వీళ్ళు అంటే ఉప ఎన్నిక రావాల్సిందే, ఎందుకంటే వీళ్ళు మేము పార్టీ మారలేదు అంటూ కూడా చెప్పుకోవడానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారు కూడా కేవలం మేము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ని కలిసామని చెప్పేసి చెప్తుండడంతో వీళ్ళిద్దరికి మాత్రం, అందులో ముఖ్యంగా దానం నాగేందర్కి మాత్రం అలాంటి అంశాలు ఎక్కడ కూడా లేవు. అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భీమం పైన పోటీ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళందరి పైన ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళపైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా వీళ్ళపైన వేటు పడితే మాత్రం మరొకసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే దానం వెళ్లి ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనేది అనివార్యంగా కనిపిస్తుందా? ఒకవేళ గనక ఉప ఎన్నిక వస్తే మట్టు ఖైరతాబాద్ లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇదే హవాను కాంగ్రెస్ కొనసాగించే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? భవిత, కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకేగా పేదల సరియేమో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని చెప్పేసి కూడా భావం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. మనం తాజాగా చూసాము, గత కొన్ని రోజులుగా అది కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన నేపథ్యం, బీఆర్ఎస్ కి సిట్టింగ్ నేపథ్యం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండదండలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పార్టీ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ అంటే ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కే అధికారం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో. Thank you. Right, Bhavita. Thank you.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి, ఒకవేళ గనక స్టేషన్ గన్పూర్లో గనక గతంలో కూడా రాజయ్య లాంటి వ్యక్తులు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుంది అంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ గనక ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గన్పూర్ని గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అప్డేట్స్ ఏంటి? యశ్వర్నల ఇటు పార్టీ ఫిరాయింపుల నేపథ్యం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అని మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి తాటికున్న రాజయ్య ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా నేను గెలుపొంది తీరుతాను, 50,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతానంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరుణంలోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ మారిందనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు నిర్ణయాలు తీసుకోవాలంటూ స్పీకర్ ను ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారంగా స్పీకర్ ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకైతే నోటీసులు ఇచ్చింది. సమయం గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పార్టీ నుండి గెలుపొంది మరొక పార్టీలోకి చేరడం అనేది రాజ్యాంగబద్ధంగా సరైనది కాదని చీఫ్ జస్టిస్ గవాయ్ చెప్తున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు ఇంతవరకు సమాధానం అయితే 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. కానీ స్టేషన్ గన్పూర్ అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వడం లేదు. దీంతో సుప్రీంకోర్టు మరో 4 వారాల గడువు అయితే ఇచ్చింది. ఈ 4 వారాల లోపు అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై ఖచ్చితమైన స్పష్టత ఇవ్వాలంటూ స్పీకర్ అయితే ఆదేశించింది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలు ఉండటంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు వీరిద్దరూ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజీనామా చేయని ఎడల స్పీకర్ చేతిలో ఉన్నటువంటి అనర్హత వేటుకు గురి కావాల్సి వస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే 6 ఏళ్ల వరకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉండదని ఈ వారంలోపు స్పీకర్ తన నిర్ణయం వెల్లడించనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలైతే రాజీనామా చేస్తారనే ప్రచారం అయితే బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఇటు ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలకు మరో నోటీసులు అయితే ఇటు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ అయితే ఈ నెల 23 వరకు స్పీకర్ తన ముందు అయితే హాజరు కావాలంటే ఇటు స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. అయితే ఈ గడువు సమయం ఉన్న నేపథ్యంలోనే ఇటు కడియం శ్రీహరి అయితే స్పీకర్ ని కలవడం జరిగింది. తాను వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలంటూ లేఖ కూడా రాశారు. దీంతో కడియం ఇచ్చిన లేఖపై ఇటు సానుకూలంగా స్పీకర్ స్పందించినట్లు తెలుస్తుంది. దీంతో ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు అయితే ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలైనటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు నేతలు అయితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన తమ అనుచరులతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో మంత్రాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు అంటూ ప్రచారం అయితే జోరుగా వినిపిస్తుంది. వెన్నెల మౌనిష్. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఇటు త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇదే హవాను కాంగ్రెస్ పార్టీ కొనసాగించే అవకాశం కనిపిస్తుందా? చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ANN.